हाई फ्रेंड्स నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్ లో ఉన్నారు ఈ వారం గూడూరు మార్కెట్ చేసి ఈ అడ్రస్ చాలా మంది అడుగుతున్నారు అన్న అడ్రస్ ఎక్కడని చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఆ ఫోన్ లో కూడా చేస్తున్నారు అన్న ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ నా ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇది మనకి నెల్లూరు జిల్లాలో ఉంది ఇంతకు ముందు మనకి నెల్లూరు జిల్లా ఉంది ఇప్పుడు తిరుపతి జిల్లాగా చేశారు అంతేను ఈ తిరుపతి జిల్లా అనగానే తిరుపతి దగ్గరలో కాదు తిరుపతి నుంచి మనకి 110 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి గూడూరు మార్కెట్ ఉంటుంది నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు ఇది వచ్చేసి నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు గూడూరు టౌన్ లో కాదు చాలా మంది గూడూరు టౌన్ అనుకుంటున్నారు గూడూరు టౌన్ నుంచి ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి మనకి ఈ సంత లోపలికి వచ్చిన తర్వాత ఈ సంత అనేది ఉంటుంది మీరు లొకేషన్లోకి వెళ్ళేసి గూడూరు షీప్ మార్కెట్ కొట్టినా కూడా మీకు లొకేషన్ అనేది చూపిస్తుంది కాబట్టి అర్థం చేసుకుని చాలా మంది అడ్రస్ ఎక్కడని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు ఇంకోసారి మీకు అడ్రస్ కూడా చెప్పాను నేను ఇంకోసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా గూడూరు టౌన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఓకేనా ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో పెద్ద పొట్టేలు ఒక 2 వారాల నుంచి మనకి పెద్ద పొట్టేలు అనేది వీడియో తీయలేకపోయాను ఎందుకంటే టైం కుదరలేదు మన సబ్స్క్రైబర్స్ రావడం పల్లెల్లోకి వెళ్ళడం మన సబ్స్క్రైబర్కి ఇప్పించి వచ్చే లోపల పొట్టేళ్ళు అనేది చాలా తక్కువగా వచ్చేటి కానీ ఈ వారం మాత్రం పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ చాలా వరకు ఎక్కువగా మార్కెట్లోకి నిన్న మొన్న వారం అంతకుముందు ఒక 1 మంత్ నుంచి తక్కువ జీవాలు వస్తున్నాయి కానీ ఈ వారం మాత్రం పెద్ద పొట్టేళ్ళు కానీ పెద్ద మేకపోతులు కానీ ప్రతి ఒక్కటి మనకి మార్కెట్లో ఎక్కువ జీవాలు ఉన్నాయి టైం ఇప్పుడు మనకి 10:30 అవుతుంది ఇప్పుడు టైం మనకి 10:30 అవుతుంది మామూలుగా 2-3 వారాల నుంచి చూశాను 10 గంటలకు వస్తేనే ఈ ప్లేస్ మొత్తం ఖాళీగా ఉండేది కానీ ఈ వారం 10:30 అవుతున్నా కూడా పెద్ద పోతులు వచ్చున్నాయి గుంటూరు మాచర్ల పొట్టేళ్ళు వచ్చున్నాయి నెల్లూరు బ్రౌన్ వచ్చున్నాయి ప్రతి కట్ట మనకి మన నెల్లూరు జుడిపి పిల్లలు ఒకే ఏజ్ పిల్లలు ఒకే లైవ్ వెయిట్ పిల్లలు ఏం రేట్ చెప్తున్నారు పక్క బ్రీడ్ అంటే గుంటూరు మాచర్ల నెల్లూరు బ్రౌన్ అదే ఏజ్ పిల్లలు అదే లైవ్ వెయిట్తో ఉండే పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారు తేడా ఉందా లేదని కూడా చూపిస్తాను బయట సంతలు కూడా ఈ మధ్య నిన్న వారం వెళ్ళాను తిరుపతి పీలేరు సంత కూడా వెళ్ళాను ఈ వారం కూడా మనం మైదుకూరు సంత రేపు శనివారం అనేది మైదుకూరు సంతలో ధరలు అక్కడ జీవాలు ఏ జీవాలు వస్తాయి ఏ బ్రీడ్ జీవాలు వస్తాయి అక్కడ ధరలు ఎలా ఉన్నాయి రేపు ఆ వీడియో అనేది వస్తుంది తర్వాత మ్యాక్సిమం నేను తెలంగాణ సైడ్ ఫామ్స్ విజిట్ చేయడానికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను ఈ వారంలో మనకి ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కూడా వస్తాయి ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళు పాత వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకోసం మంచి వీడియోస్ అనేది మంచి మెసేజ్ అనేది మీకు చాలా వాళ్ళు తెలియని వాటి కూడా కొన్ని తెలుసుకొని మరి మీకు చెప్తాను ఇక్కడ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మీకోసమే బయటకు అనేది వెళ్ళాలనుకుంటున్నాను ఓకేనా మనకి మేకపోతులు పెద్ద పోతులు అనేది వచ్చున్నాయి పెద్ద పొట్టేళ్ళు అనేది వచ్చున్నాయి ఈ వారం మనకి ఎక్కువగా వచ్చున్నాయి ధరలు ఎలా ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ స్టార్టింగ్లో ఒక కట్ట అనేది ఉన్నాయి తర్వాత అవతల ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ వేరే కట్ట ఉన్నాయి మొత్తం ప్రతి కట్ట రేట్లు నెల్లూరు బ్రౌన్ వచ్చున్నాయి గుంటూరు పిల్లలు వచ్చున్నాయి మాచర్ల పిల్లలు కూడా కొన్ని వచ్చున్నాయి మన నెల్లూరు జుడిపికి ఆ పిల్లలకి రేటు ఏజు అదే ఏజ్ ఉంటే రేట్ ఎంత డిఫరెంట్ ఉందనేది కూడా ఈ వీడియోలో చూపిస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా ఇక్కడ మొత్తం ఎన్ని కట్ట ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది చెప్దాం లైవ్ వెయిట్ చాలా మంది అన్న కామెంట్ పెడుతున్నారు అన్న లైవ్ వెయిట్ ఇక్కడ రేట్ అనేది వాళ్ళని అడగండి లైవ్ వెయిట్ ఎంత వస్తుందో వాళ్ళని అడగండి మీరు చెప్పొద్దు అని చాలా మంది కామెంట్ పెట్టారు అన్న ఇక్కడ వాళ్ళు రేటు చెప్పేదే కష్టంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం అన్న ఇవి ఎంత లైవ్ వెయిట్ వస్తాయి ఎంత ఇటు వయసు ఎంత ఉంటుంది అని ఇవన్నీ అడిగామంటే వాళ్ళు రేటు చెప్పడం కాదు కదా కనీసం నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అంటారు కాబట్టి మనం లైవ్ వెయిట్ మనకు తెలుసు కాబట్టి ఒక అంచనా ప్రకారం నేను చెప్పినంత కరెక్ట్గా రాదు అటు ఇటు అనేది వస్తుంటుంది నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఇంత వస్తుంది ఒక అంచనతో చెప్తున్నాను అంతేగాని మనం అతను అమ్మే అతని దగ్గరికి వెళ్ళి అన్న ఈ లైవ్ వెయిట్ ఎంత వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నావు ఇటు వయసు ఎంత ఉంటుంది ఇవన్నీ అడిగామంటే వాళ్ళు అంత ఓపికగా చెప్పరన్నా కాబట్టి అర్థం చేసుకోండి ఇక్కడ నేనే లైవ్ వెయిట్ చెప్తున్నాను నేనే ఏజ్ చెప్తున్నాను ధర మాత్రమే వాళ్ళని అడుగుతున్నా అంతేగాని నేను ప్రతిదీ వాళ్ళని అడిగితే కొంతమందికి ఓపికగా చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది కోపంతో పోరా అనే విధంగా మాట్లాడుతుంటారు కాబట్టి అర్థం చేసుకోండి ఓకే ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట అనేది మనకి ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం నాకు తెలిసినంత వరకు 7 months 8 months కదా 7 నెలలు 8 నెలలు అనేది పెద్ద పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి లైవ్ వెయిట్ కూడా 30 కిలోల పైన వస్తాయి కదా 30 కిలోలు అనేది ఈజీగా 30 కిలోల పైన అనేది లైవ్ వెయిట్ వస్తాయి
ఈ కట్ట ఎలా ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నాను మన బాబాయ్ని అయితే అడగదాం. నిన్న ఈ వారం పొట్టేలు బాగా వేసారా? మార్కెట్కి బాగా వచ్చాయా? నిన్న మొన్న వారం రాలా? ఏం అమ్మలేదా? అమ్మలేదు. ఎన్ని వేసారు బాబాయ్? 52. ఏ ఊరు మంది? రాజంపేట. ఈయన ఇంటికాడ ఏమన్నా ఉన్నాయా? ఇంటికాడ ఎన్ని ఉన్నాయి బాబాయ్? ఇంటికాడ ఒక 70 ఉన్నాయి. సరే, ఈ ఎక్కడ ఉండేటి 50 పిల్లలు జత ఏం చెప్తున్నావు? ఒక ఫోన్ నెంబర్ కూడా చెప్పండి, ఎవరైనా కావాలంటే మీకు ఫోన్ నెంబర్ కాల్ చేస్తారు. జత 23,000 చెప్పా. జత 23,000. ఓకేనా మన బాబాయ్, మన ఫోన్ నెంబర్ అని చెప్తారా? చెప్పండి. 924 924 09 23 50 6. ఓకే బాబాయ్, ఇవే కాకుండా ఇంటి దగ్గర కూడా ఉన్నాయి. ఇక్కడ ఉండే 70 ఉన్నాయి. ఈ 50 పిల్లలు రాజంపేట దగ్గర రాజంపేట మండలం మందరం ఊరు అనేది మందరం. రాజంపేట దగ్గర మందరం 8 రాజంపేట నుంచి 8 కిలోమీటర్లు. ఈ 50 పిల్లలు అయితే మన జత 23,000 చెప్తున్నావు. రేట్లు 23,000 అంటే ఇంకెంత ఆలోచించబడలే, కానీ రేటు లేదు, మార్కెట్ లేదు. కానీ ఈ వారం ఎక్కువ వచ్చాయి బాబాయ్. ఓకేనా, నిన్న వారం అనేది చాలా తక్కువ వచ్చాయి. ఈ రోజు ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువగా మార్కెట్లోకి వచ్చున్నాయి. రేటు కూడా కొద్దిగా రీజనబుల్ రేటే. 23,000 అనేది 11,500 అనేది చెప్పారు పిల్ల. మనకి దగ్గరగా 30 కిలోల పైనే ఉంటుంది, కానీ 30 కిలోల లోపల అనేది లైవ్ వెయిట్ ఉండదు. రీజనబుల్ రేటే. కావాలనుకున్న వాళ్ళు బాబాయ్ నెంబర్ చెప్పుకున్నాను, బాబాయ్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మన రాజంపేట కడప జిల్లానే కదా? కడప జిల్లా రాజంపేట, రాయచోటి జిల్లా. ఓకే. ఇంతకుముందు కడప జిల్లాలో ఉంది, ఇప్పుడు రాయచోటి జిల్లా చేశారు. కావాలనుకున్న వాళ్ళు బాబాయ్ నెంబర్కి అనేది కాల్ చేయండి. ఓకే, మనకి పెద్ద పొట్టేళ్ళు ఈ 1 year పైన ఉంటాయి బ్రదర్. 1 year 2 అంటే సంవత్సరం 2 సంవత్సరాల పైన అనేది ఉంటాయి. పెద్ద కట్టలు ఇలాంటివి కూడా వచ్చున్నాయి. అక్కడ కూడా మనకి ఇంకొక వేరే కట్ట ఉన్నాయి చూడండి. ఎందుకు వచ్చాయి అనేది అర్థం కాలేదు. ఫుల్గా వచ్చాయి ఈ వారం అయితే. సరే, అయినా కూడా ట్రై చేద్దాం ఒకసారి. మ్యాక్సిమం మీకు కట్టలు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను. మేకపోతులు కూడా పెద్ద సైజులు వచ్చున్నాయి, అవి కూడా దీంట్లోనే చూపిస్తాను. ఏమన్నా ఈ పెద్ద పొట్టేళ్ళు కదా, సంవత్సరం పైన ఉంటాయా? ఏం బాబాయ్, సంవత్సరం లోపల లేదా పళ్ళేసి ఉంటాయా? కొమ్ములు తిరుగుంటే ఏం చెప్పను బాబాయ్? జత ఏం చెప్పను? రేటు మీకు తెలియదా? రేటు తెలీదా? ఓకే. ఓకేనా, ఇక్కడ రేట్ అనేది ఆయనకి తెలియదంట. కానీ సంవత్సరం పైన అనేది ఏజ్, ఖచ్చితంగా ఏజ్ సంవత్సరం పైన అనేది ఉంటుంది. ఆయన సంవత్సరం లోపల ఉంటాయి అంటాడు, కానీ నాకు తెలిసినంతవరకు సంవత్సరం 2 సంవత్సరాలు కూడా కొన్ని ఉంటాయి. ఓకే, ఇక్కడైతే ఇంకొక కట్ట అనేది ఉన్నాయి. ఈ కట్ట అనేది మనకి ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత? మ్యాక్సిమం 35-40 కిలోలు బ్రదర్. 35 నుంచి 40 కిలోలు అనేది మ్యాక్సిమం లైవ్ వెయిట్ అనేది వస్తాయి. 35 నుంచి 40 కిలోలు, మ్యాక్సిమం 40 కిలోలు బ్రదర్. 35 ఉంది, 40 కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ అనేది ఉంటాయి. ఇవి జత ఎలా చెప్తున్నారు, కట్ట ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఏనా మనయేనా? ఏ ఊరన్నా? మైదుకూరు సంత రేపు కదా? మీ సైడ్ ఏం అమ్మడం లేదన్నా? తెల్ల పిల్లలు ఏం పోవడంలే ఇక్కడ కూడా ఏం లేదన్న. నిన్న వారం మన వారం అయితే ఏం లేదు. ఈ వారం ఎక్కువ వచ్చాయి పిల్లలు. అసలు ఏం చెప్తున్నాను జత? జత 35,000 చెప్పారు అన్న. 40 కిలోలు వస్తాయి కదా లైవ్ వెయిట్? 40 కాదు, 50 కూడా ఉన్నాయి. అదే పెద్ద పిల్లలు ఉన్నాయి అంటే మీడియం ఉన్నాయి. మ్యాక్సిమం 40 పైన వస్తాయి. 40 పైన వస్తాయి. ఏం చెప్పను? 35,000. ఇవేనా ఇంటికాడ ఏమన్నా ఉన్నాయన్నా? ఇంటికాడ ఉన్నాయి అన్న. ఒకసారి రేట్ చెప్పి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 35,000 చెప్పారు. ఓకే, ఫోన్ నెంబర్ చెప్తారా ఎవరికి కావాలంటే? చెప్పండి. 8555 8777728. ఏ ఊరన్నా? మైదుకూరు పక్కన దూవూరు. ఓకేనా, ఎవరైనా కావాలంటే నేను నెంబర్ కాల్ చేస్తారు. ఇవి కాకుండా ఇంటి దగ్గర కూడా ఉన్నాయి. ఓకేనా, ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఒకసారి. మైదుకూరు దగ్గరలో అయితే దూవూరు అంట. అన్న వాళ్ళకి కాల్ చేస్తారంటే వాళ్ళు మీరు చెప్పే రేటు కాదు కదా, ఫోన్ చేస్తే బేరం అనేది ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పే రేట్ అనేది కాదు, ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. క్వాలిటీ ఉంది, పిల్ల కనబడుతుంది అప్పుడే. ఇంటికాడ కూడా ఇంకా క్వాలిటీ ఉన్నాయి. ఓకేనా, క్వాలిటీ పిల్లలు కూడా ఉన్నాయంట. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఇంకా పెద్ద మేకపోతులు చూపిస్తా, తర్వాత గుంటూరు మాచర్ల పొట్టేల కాడికి వెళ్దాం. ఇక్కడే మనకి పెద్ద సైజు మేకపోతులు అనేది ఉన్నాయి. ఆ మేకపోతులు చూపిస్తూ గుంటూరు మాచర్ల పొట్టేల దగ్గరికి అనేది వెళ్దాం. ఈరోజు ఈ వారం అయితే మనకి పెద్ద సైజు మేకపోతులు కనిపిస్తున్నాయి కదా, పెద్ద సైజు మేకపోతులు ఉన్నాయి. రేటు చెప్పడానికైతే ఇక్కడ ఎవరు లేరు.
నాకు తెలిసిన దగ్గరగా అక్కడ కనిపించే పోత అయితే మ్యాక్సిమం ఒక 70 కిలోలు లైవ్ వెయిట్ 70 కిలోలు పైనే ఉంటుంది నాకు తెలిసినంతవరకు. ఆ మేకపోతు మాత్రం 70 కిలోలు అనేది పైన ఉంటుంది. ఇది కూడా దగ్గరగా ఇది పెద్ద బలాలు లేకపోయినా మ్యాక్సిమం 50 పైన అనేది ఉంటుంది. ఇంకా మిగతాయి కూడా మ్యాక్సిమం 50 పైన 60 70 లోపల అనేది ఇవి వస్తాయి. రేట్ చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరు, లేకపోతే రేట్ కూడా అడిగేవాడిని. ఇక్కడ చూడండి మొత్తం మేకపోతులు పేరు. ఈ వారం మనకి పొట్టేళ్ళు అలాగే వచ్చాయి, మేకపోతులు పెద్ద సైజు మేకపోతులు కూడా అలాగే వచ్చున్నాయి. రేట్ అడిగదాం, మ్యాక్సిమం రేట్ అడగడానికి ట్రై చేస్తాను. ఎంత చెప్తున్నారు ఏంటనేది. ఏనా ఏది పోతులు ఈ వారం అదరొచ్చాయా? పోయేదానికి వచ్చాంటవా? ఓటికి పోయేదానికా? కాలం బాగాలేదనా? కాలం బాగాలేదు. ఏం చెప్తున్నారన్నా? ఒక్కోటే జత 26,000. ఏందన్నా ఏందన్నా ఒక్కటి 13,000? నమ్మలేకపోతున్నా బాబాయ్ అన్న. వాళ్ళు చెప్పే రేటు కరెక్ట్గా నమ్మాలో లేదో తెలియదు. ఒక పోత అనేది ఏనా కొనేవాళ్ళే లేరు, లేకపోతే 13,000 నష్టానికి 2,000 నష్టానికి అమ్ముతున్నారు. 15,000 అమ్మాలి. 26,000కే ఇచ్చేస్తావు. ఓకే, ఒక పోతు 13,000. ఓకే అదే కదా. ఓకేనా, మనకి జత అనేది 26,000 కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఒక పోత అనేది 13,000 అనేది, జత 26,000కి అనేది చెప్తున్నారు. మనయ్య బాబాయ్ నువ్వేం చెప్తున్నావా? నువ్వు కూడా నష్టమేనా? 22,000 నమ్మరన్నా? నమ్మరు. ఒకటి 22,000, ఒకటి 22,000, జత 22,000 అంటే ఎవరు నమ్మరన్నా? బేరం లేకపోతే ఇస్తావా? అది ఆయనకి వెనకాల విడివిడిగా వస్తా. ఆయనకి లేపేస్తా నిన్ను. అబ్బా పోతులేంది ఈ సైజులో వచ్చున్నాయి, ఏం అసలు కదలలేదు. ఓకేనా, ఇక్కడ అంతా పెద్ద సైజులు చూడండి, ఎంత పెద్ద పోతులు అనేది. రేట్ అడగదంటే ఇక్కడ అమ్మలేదు కాబట్టి రేట్ చెప్తారో లేదో, అయినా ఒకసారి అడిగి ట్రై చేద్దాం. మనయన్నా ఏందన్నా ఇంత సైజు పోతులు వచ్చినాయి, ఏం అడగలేదు, చాలా ఆగిపోయి ఉన్నాయి. ఏం చెప్తున్నారన్నా ఒక్కో పోతు? తెల్ల పొడుకోడు ఉండేది 36,000. 36. ఈ పోతు 15-16,000 ఒక్కోటి. ఓకేనా, ఈ వచ్చేసి పొడుకోడు ఉండే తెల్ల పోతు అనేది మనకి 36,000 అని చెప్తున్నారు. ఈ పోతు 24,000. 31,000. ఇదన్నా 25. అదన్నా ఆ బట్టపోతు 23,000 అన్న. సంవత్సరం పైన ఉంటాయి కదా? 2 సంవత్సరాల పైన ఉంటాయి. ఇది తెల్లది ఈ పొడుకోడు ఉండేది కూడా సంవత్సరం పైన ఉంటుంది కదా ఇది? 2 సంవత్సరాలు ఉంటుంది. ఓకే అయినా కూడా మార్కెట్ లేదు అసలు, ఎప్పుడు లేదన్న. ఈ రోజు ఎక్కువ వచ్చేసాయి పోతులు కానీ పొట్టేలు కానీ. ఏమన్నా బాగున్నారా అన్న? చేస్తాను బలేవాడు అన్న, మనకు తెలిసిందే ఈ రోజు కన్నా. అన్న చెప్పన్నా ఏందన్న మార్కెట్ పరిస్థితి ఏంది? చాలా డల్లు. ఏ మేకపోతులు కానీ నిన్న వారం కంటే ఈ వారం పోతులు కానీ పొట్టేలు ఎక్కువ వచ్చాయి. ఏ పండగ కూడా దగ్గర ఏం లేదు కదా? వినాయక చవితి అయినా పోతులు ఎవరు కోరు కదన్నా. కానీ మార్కెట్లోకి చాలా ఎక్కువ వచ్చాయి ఈరోజు. పొట్టేలు కానీ మేకపోతులు కానీ చాలా ఎక్కువ వచ్చి ఉన్నాయి. కానీ ఏది అమ్మల, చాలా వరకు అన్నీ ఆగిపోయి ఉన్నాయి. టైం మనకి 10:30 అంటే చాలా వరకు మ్యాక్సిమం ఖాళీ అయిపోవాలి. ఎట్టేసుకొచ్చినట్టు ఎట్ట ఆగిపోయి. ఓకేనా, మేకపోతులు అయితే చాలా వరకు అయితే వచ్చున్నాయి. చూడండి పెద్ద సైజు పోతులు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి. ఓకే, మన గుంటూరు, మాచర్ల, నెల్లూరు బ్రౌన్ అనేది పొట్టేలు అనేది చూపిస్తాను. అవి రేట్లు ఎలా ఉన్నాయి, ధరలు ఎలా చెప్తున్నారో అక్కడికి వెళ్ళైతే ఒకసారి ఆ రేట్లకి మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళకి నాకు తెలిసి అవి కూడా రేట్లు అనేది చాలా వరకు తగ్గుంటాయి. అక్కడ ఒక హైదరాబాద్ మేకపోతుల కట్ట అనేది పెద్దది ఉంది, అది ఎట్లా చెప్తున్నారో రేట్ అనేది ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి హైదరాబాద్ మేకపోతులు అవి. ఇవి కూడా ఇక్కడ మార్కెట్లో రేట్లు ఎలా చెప్తున్నారో ఈ పోతులు లైవ్ వెయిట్ గురించి, ఏజ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. నాకు తెలిసి దగ్గరగా సంవత్సరం అనేది ఉండదు, కానీ 10 నెలలు 11 నెలలు సంవత్సరం లోపల అనేది ఏజ్ ఉంటుంది. లైవ్ వెయిట్ మాత్రం మనకి
30-40 కిలోలు ధర 30 నుంచి 40 కిలోలు దగ్గరగా 30 నుంచి 40 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇక్కడ ఇవి తక్కువే ఉంటాయి, 35-30 అనేది ఉంటాయి. ఆ పెద్ద పోతులు అనేది మనకి 35-40 కిలోలు అనేది కొన్ని ఉంటాయి. యావరేజ్ మీద 30 నుంచి 35 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. మనం మా నాటు మేకపోతులకి ఈ మేకపోతులకి రేట్ అనేది తేడా. హైదరాబాద్ పోతులు బాబాయ్ ఏం చాలా ఏం బాబాయ్ అమ్మారా కొన్నారా? ఉన్నాయా? ఏమున్నా ఏం కదలడం లేదు. ఏం చెప్పినావు బాబాయ్? ఏం లేదు రేట్ ఎలా ఉన్నాయి బాబాయ్? ఏం చెప్తున్నావు బాబాయ్? రేట్ ఏం చెప్తున్నావు? జత 18,000. ఒకటి 18,000, 36,000 జత. ఓకేనా, మనకి ఒకటి వచ్చి 18,000 అంటే జత వచ్చి మనకి 36,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంది. ఇవి కూడా అదే అనుకుంటా. ఇవి కూడా అయ్యానా? హైదరాబాద్ పోతలేనా? అయ్యానా? ఈ బొచ్చి బాగున్నాయా? ఏం చెప్పను బాబా? మహారాష్ట్ర అనుకుంటా. లేదు ఇవి కూడా అవే ఉన్నాయి, చెవులు అన్ని పెద్దయిగా. ఏం చెప్పను బాబాయ్? అన్నయ్య బిజీయా? మీరు అమ్మిన అమ్మ పైన ఒక మా మార్కెట్లోకి ఏం వస్తున్నాయి? ఆయన వ్యాపారస్తుడే, ఆయన బాబాయ్ ఈయన మీద చెప్తున్నా. సర్పంచా? ఏ ఊరన్నా? గూడూరు సర్పంచా? ఓకే. ఏం చెప్పను బాబాయ్? మామూలుగా రేట్ ఏం చెప్తున్నావు? ఏం చెప్తున్నారండి రేట్ ఇల్లా? మనకేం తెలుసు, అవి చెప్తాయి కదా, చెప్పబాయా. ఏం చెప్తున్నావు బాబాయ్? ఏమన్నా రేట్ చెప్తే తప్పేముంది? ఎంత చెప్తారు తప్ప? 15,000, 14,000, 25,000 జత. ఏందో మరి ఆయన తీస్తే ఆయన మాట్లాడితే గూడూరు సర్పంచ్ అంట ఆయన. ఏం బాబాయ్ గూడూరు సర్పంచ్వే? గూడూరు మార్కెట్ సర్పంచ్ అండి ఆయన. ఓకే, ఎంత ఒక పోత అనేది మనకి 14-15,000 అనేది చెప్తున్నారు పేరు. ఒక పోత అనేది మనకి 14-15,000 అంటే మనకి 28-30,000 అనేది జత అనేది చెప్తున్నారు. అవునన్నా మైక్. ఓకేనా, మనకి గుంటూరు అవి ఉన్నాయి, ఒకసారి అవి చూస్తాము రేట్లు. అవి కూడా చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి. మాచర్ల పొట్టేలు కూడా వచ్చినాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఈ గుంటూరు పొట్టేలు అనేది ఉన్నాయి మనకి చాలా వరకు కట్టలు ఎక్కువ గుంటూరు పొట్టేలు ఉన్నాయి. బిల్డింగ్ లోపల అనేది మనకి నెల్లూరు జుడిపి మేకపోతులు, నెల్లూరు నాటు మేకపోతులు వస్తాయి. ఈ సైడ్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ పక్కన అయితే మొత్తం మనకి గుంటూరు పొట్టేళ్ళు మాచర్లు అనేది ఉంటాయి. ఈ గుంటూరు పొట్టేళ్ళు కూడా ఈ వారం చాలా కట్టలు అనేది వచ్చున్నాయి. రేట్ అడుగుతూ వెళ్ళాలంటే టైం సరిపోదు, కానీ 2-3 కట్టలు అడిగి చూపిస్తాను. మాచర్ల కట్ట ఒకటి ఉంది, నెల్లూరు బ్రౌన్ మన అన్నది అమ్మలేదు. ఏంది ఈ వారం ఎక్కువ వచ్చాయి వాళ్ళు? ఏమన్నా అదే ఎక్కువ వచ్చి ఉన్నాయి. ఏం చెప్పున్నాను జత? 24,000. ఏనా అన్నయ్యనా? తీద్దాం పల్లె వాళ్ళు. ఎవరన్నాయా? నాకు పోతాను చూడు కలిసి. ఎవరన్నా అన్నది? మాటూరు. ఏం పెద్ద కదలలేదు కదా? ఓకేనా, ఈ పొట్టేలు మొత్తం ఎన్ని కట్టింది? 24 జత వచ్చి మనకి 24,000 చెప్తున్నారా? జత మనకి మొత్తం కట్ట అనేది 24 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. గుంటూరే కదన్నా ఇవి? గుంటూరు పొట్టేళ్ళే కదా? గుంటూరు పొట్టేలు. జత ప్రైజ్ వచ్చేసి మనకి 24,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గా వచ్చిన తర్వాత అనేది బార్గింగ్ అనేది ఉంది. లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసి దగ్గర 30 కిలోలు 35 కిలోల దగ్గరలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి సార్. 30-35 కిలోల లైవ్ వెయిట్ వస్తాయి. 24,000 మాత్రమే చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ అన్ని చూడండి, ఇంకా అడిగినా అదే 24, 25, 26 రేట్లే చెప్తారు నాకు తెలిసినంత వరకు. ఇప్పటికే టైం అనేది బాగా లాంగ్ అయింది. ఇంకా గొర్రెలు వీడియో తీయాలి, కటింగ్ పర్పస్ వీడియో తీయాలి. కాబట్టి ఈ వారం చెప్పండి పెద్ద పొట్టేళ్ళు బాగా వచ్చాయి గూడూరు మార్కెట్కి. రేట్లు లేక చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నారు. చాలా వరకు గుంటూరు పొట్టేళ్ళు అనేది ఎక్కువగా వచ్చున్నాయి. మాచర్ల పొట్టేళ్ళు అని చెప్పాను, మాచర్లే కదన్నా? మాచర్ల పొట్టేళ్ళు అని చెప్పాను. ఈ మాచర్ల పొట్టేళ్ళు అనేది మనకి ఈ గూడూరులోకి నాకు తెలిసినంత వరకు ఇది ఒక్క కట్టే వచ్చినట్టుంది. ఈ మొత్తం కట్ట ఎన్ని ఉన్నాయి, జత ఎలా చెప్తున్నారో చూద్దాం. ఈ ఏజ్ కూడా 10 నెలలు అనేది ఉంటుంది బ్రదర్, 1 ఇయర్ లోపల అనేది ఉంటుంది. లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి 35 కిలోలు దగ్గరగా 35 కిలోలు అనేది దగ్గర లైవ్ వెయిట్ వస్తాయి. కొన్ని 40 కిలోలు కూడా వచ్చే పిల్లలు ఉన్నాయి. ఎలా చెప్తున్నారు రేట్ చూద్దాం. మనే కదన్నా? ఎన్న కట్టని? 32 జీవాలు. ఏం చెప్తున్నారు జత? జత 28,000. ఒక పొట్టేలు వచ్చి 14,000 చెప్తున్నారు అన్న. ఇవే ఉన్నాయా ఇంటికాడ ఏమన్నా ఉన్నాయా? ఇంకా 300 జీవం ఉన్నాయి అన్న. మాచర్ల పొట్టేలు ఏమన్నా కావాలంటే మీ నెంబర్ చెప్పండి. ఒకవేళ మీ చుట్టుపక్కలేరు మాచర్లేనా పక్కన మీది ఇక్కడ ఊరా? మాచర్లే ఉన్నాయి, గుంటూరు ఉన్నాయి, ఏ రకాలు ఉన్నాయి. మీరు ఒకసారి ఫోన్ నెంబర్ అనేది చెప్పండి.
ఎవరైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకే చెప్పండి, నెంబర్ చెప్పండి. 7675 90 60 ఓకేనా. ఎవరైనా కావాలనుకుంటే గుంటూరు కానీ మాచర్ల కానీ ఉంటే మీ నెంబర్ కాంటాక్ట్ అవుతారు. ఏదైనా ఉంటే మాట్లాడండి. ఓకేనా. ఎవరైనా మాచర్ల పొట్టేలు కానీ గుంటూరు పొట్టేలు కావాలంటే అన్న నెంబర్ చెప్పాను, అన్న నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు అన్న వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ గుంటూరు మాచర్ల పొట్టేలు కావాలనుకుని అన్న నెంబర్ కాల్ చేస్తే ఆయన ఫోన్లో అనేది మీకు డీటెయిల్స్ అని చెప్తారు. ఓకేనా. టైం లేదు, చాలా లాంగ్ వీడియో తీసాము. ఇది కూడాను పెద్ద పొట్టేలు అనేది పెద్దగా మార్కెట్ లేదు. చాలా వరకు జివాలు అయితే వచ్చాయి, చాలా వరకు మార్కెట్ 10:30 పైన అవుతుంది, 11 కావస్తుంది టైం. ఈ వరకు వాళ్ళకి ఖాళీ అవ్వాలి మార్కెట్ చెప్పాలంటే. కానీ చాలా వరకు చూడండి ఎక్కువగా పొట్టేళ్ళు అనేది ఆగిపోయినాయి. మనం ఇంకా గొర్రెలు కటింగ్ పర్పస్ వీడియో తీయాలి. 11 టైం అయిపోయింది కాబట్టి మన గొర్రెల దగ్గరికి వీడియోకి వెళ్ళాలి. నెక్స్ట్ వారం ఎలా ఉందనేది చూద్దాం. రేపు శనివారం వచ్చి మైదుకూరు సంత అనేది చూపిస్తాను. తర్వాత వచ్చేసి మనకి ఫామ్ విజిట్ చేయడానికి తెలంగాణ సైడ్ అనేది వెళ్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.